సదాశివపేట్ పట్టణంలో విద్యా బంద్ విజయవంతంగా ముగిసింది. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ కు మద్దతుగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల, విద్యార్థులకు ఉచిత బస్ పాసులు, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫాంలు అందించాలని, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి చెక్ పెట్టాలని అన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని, రెగ్యులర్ ఎంఈఓలు అవసరమని డిమాండ్ చేశారు. ఈ బంద్లో అనేక మంది విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్పందన లేకుంటే ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నియమించడం సిగ్గుచాటు. ఇది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే కాలచింతలు కాలేదు. ఈరోజు కాలేజీలో చదువుకునే విద్యార్థులకు బుక్కులు లేవు, టెక్స్ట్ బుక్కులు లేవు, డ్రెస్సులు లేవు, మధ్యాహ్నం భోజనం లేదు, స్కూల్ కాలేజీకి రావాలంటే బస్ పాసులు లేవు. కానీ ఇవేవి సమస్యలు పరిష్కరించకుండా వాళ్ళకు సంబంధించిన శాఖలు మాత్రం ఈరోజు సీఎం తన గుప్పెట్లో పెంచుకొని విద్యారంగాన్ని పూర్తిగా ప్రైవేట్ చేయడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీజీ నుంచి కేజీ వరకు అన్ని విద్యా సంస్థలు ఈరోజు మేము బంద్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సదాశివపేటలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఏదైతే అన్ని ఈరోజు స్కూల్ అండ్ కాలేజ్ ఈరోజు బంద్ వెళ్తున్నాం. ఇలా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేయాలి. విద్యార్థులకు అందరికీ ఫ్రీగా బస్ పాస్ చేయాలి. ఇక్కడ చదువుకునే విద్యార్థులు సగం మంది హాస్పిటల్ విద్యార్థులు ఇప్పటి వరకు వీళ్ళకు హాస్పిటల్ ఛార్జ్ చేయలేదు. హాస్పిటల్ ఛార్జ్ అంటే ఏంటి? బస్సు, బ్రష్లు, సబ్బులు, టూత్ పేస్టులు, పౌడర్లు, ఇవి లేకపోతే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు స్కూల్ ఇప్పటికైనా ఈ విద్యార్థుల పైన రేపుంటే వెంటనే హాస్పిటల్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి లేకుంటే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం పైన విద్యార్థులకు కలిసి మొత్తం తిరుగుబాటుకు సిద్ధమైందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం ఎంపీఓ సొంతగా మారింది. ఎంపీఓ అడుగుతున్నది. ఎందుకంటే ఎంపీఓ గవర్నమెంట్ కాబట్టి ఎవరికి భయపడడం లేదు. కంపల్సరీ బంద్ పెట్టాల్సిందే. విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము చెప్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరికి భయపడవసరం లేదు. అందరం భోజనాలు చేసేసి మీ ఇంటికి వెళ్ళాలని చెప్పి విద్యార్థి ఒకరికి అందరికీ రోజు డివైఎఫ్ఐ సంఘం నుంచి పిలిపిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.